ఇక ఇటువైపు మన ఉల్ఫ్ వచ్చేసి అక్కడ గాబ్లిన్స్ మాస్టర్ అయితే చంపుతూ ఉంటుంది. ఇక మన బేరు వచ్చేసి ఒక్కదాని కూడా వదలదు, అన్నిటిని చంపేయని చెప్పేసి ఆ ఉల్ఫ్ చెప్తూ ఉంటుంది. ఇటువైపు మన సూ వచ్చేసి ఇది ఉన్నట్టు ఇంత బలంగా ఎలా మారిందని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మనోడికైతే సిస్టంలో ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీ ఎక్స్పీరియన్స్ పాయింట్లు 30 ఉన్నవి 50% పెరిగాయని చెప్పేసి అంటాడు. దానికి మన సూ కంగారు పడిపోతూ బేరు ఇదేంటో నాకు ఎక్స్పీరియన్స్ పాయింట్ చాలా ఎక్కువగా పెరిగాయని చెప్తుందని చెప్పేసి మన బేరుని అయితే పిలుస్తాడు. ఇక మన బేరు అయితే వచ్చేసి నేను కూడా దీని గురించి ఖచ్చితంగా చెప్పలేను, ఎందుకంటే నేను యుద్ధం చేసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ పాయింట్లు కూడా మా మహారాజుకి అయితే చేరుతాయని చెప్పేసి మన బేరు అంటుంది. ఇక మన సూ వచ్చేసి నేను దాన్ని నా పార్ట్నర్గా ఎన్నుకున్నాను కాబట్టి అది యుద్ధం చేస్తుంటే దాని ఎక్స్పీరియన్స్ పాయింట్లు కూడా నాకు కూడా షేర్ అవుతున్నాయని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇదంతా ఒక అచ్చం ఒక గేమ్ లాగా ఉందని చెప్పేసి మన సూ అనుకుంటాడు. ఇక మన సూ వచ్చేసి అక్కడ ఉల్ఫ్ దిక్కు అలాగే చూస్తూ ఉంటాడు. అప్పుడే మన సిస్టమ్ అయితే మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఇక దాంట్లో వచ్చేసి డైలీ క్విస్ట్ అయితే ఉంటుంది. మీరు ఈ షాడో మోనాక్ డొమైన్లో 100 మంది గాబ్లిన్ని చంపాలని చెప్పేసి మన సిస్టమ్ ఉంటుంది. ఇటువైపు మన సూ వచ్చేసి ఏంటి నేను ఇప్పుడు 100 మందిని గాబ్లిన్ చంపాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఇది డైలీ కిష్ట, అంటే నేను డైలీ ఇలాగే చేయాలా, ఇలా చేస్తే నాకు కూడా రివార్డ్స్ వస్తాయి అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన ఉల్ఫ్ అయితే వచ్చేసి ఈ డొమైన్ మొత్తం మీ ఎదుపులో ఉండాలని చెప్పి సిస్టమ్ కోరుకుంటున్నట్లుంది అని చెప్పేసి మన సూగుతూ అంటుంది. అంటే ఈ సిస్టమ్ ఉద్దేశం ఏంటి, ఇప్పుడు ఇంత పెద్ద ప్రదేశంలో ఎక్కడెక్కడ గాబ్లిన్స్ ఉన్నాయని నేను వెతకాలా అని చెప్పేసి మనోడు ఇన్వెంటరీ అయితే ఓపెన్ చేస్తాడు. ఇక మనోడు ఇన్వెంటరీ ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటే మనోడికి ఒక హారన్ ఫ్రూట్ అయితే దొరుకుతుంది. దాన్ని యూజ్ చేసి గాబ్లిన్స్ పిలవచ్చు అని చెప్పేసి మన సిస్టమ్ అయితే ఉంటుంది. ఇక మన సూ అయితే వచ్చేసి ఇదేదో బాగుంది, నేను ఎక్కువ మరీ కష్టపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఎక్కడ గాబ్లిన్స్ ఉన్నాయో వెతకాల్సిన కూడా అవసరం లేదు, దీన్ని యూజ్ చేస్తే చాలని చెప్పేసి దాన్ని యూజ్ చేస్తాడు. ఇక మన సూ వచ్చేసి దాన్ని అయితే యూజ్ చేస్తాడు. మనోడు యూజ్ చేసిన శబ్దానికి చాలా గాబ్లిన్స్ అయితే మనోడి వైపు నడుచుకుంటూ వస్తూ ఉంటాయి. ఇక చాలా గాబ్లిన్స్ అయితే మన సూ వైపు అయితే వస్తూ ఉంటాయి. ఇక మన సూ వచ్చేసి ఇదంతా నేను అనుకుంటే జరుగుతుందని చెప్పేసి అంటాడు. ఇక మన బేరు అయితే వచ్చేసి మీరు దాన్ని యూజ్ చేయడం వల్ల గాబ్లిన్స్ అన్నింటిని ఒకేసారి ఇక్కడ పిలిచాడు యువరాజా అని చెప్పేసి అంటుంది. ఇక మన సూ వచ్చేసి ఈ గాబ్లిన్స్ మాస్టర్ అన్నింటిలో చంపడంలో పెద్ద సరదా లేదు అని చెప్పేసి అక్కడ గాబ్లిన్స్ మాస్టర్ అన్నింటిని అయితే చంపుతూ ఉంటాడు. ఇక తర్వాత మన సిస్టమ్ అయితే ఓపెన్ అయ్యి మీరు గాబ్లిన్స్ మాస్టర్ని పిలవడానికి హారన్ ఫ్రూట్ ఊదడం వల్ల సమీపంలో ఉన్న గాబ్లిన్స్ మాస్టర్ అన్ని మీ దగ్గరికి వస్తున్నాయని చెప్పేసి అంటుంది. ఇక మన సూ వచ్చేసి నాకు కావాల్సింది కూడా అదేలే అని చెప్పేసి అంటాడు. ఇక మనోడు అక్కడ చంపిన మాస్టర్ల వైపు చూస్తూ ఒక్కసారిగా ఎరైజ్ అంటాడు. ఇక మనోడు ఎరైజ్ అన్న వెంటనే అక్కడ చనిపోయిన గాబ్లిన్స్ మాస్టర్ల నుంచి షాడో ఎక్స్ట్రాక్షన్ అవడం మొదలవుతుంది. ఇక ఇటువైపు మన ఉల్ఫ్ అలాగే మన సుహు వచ్చేసి అక్కడ గాబ్లిన్స్ మాస్టర్ పైన అటాక్ చేసి వాటన్నిటిని అయితే చంపుతూ ఉంటారు. ఇక మన సుహు అలాగే మన ఉల్ఫ్ అయితే వచ్చేసి 3 గంటల పాటు కష్టపడి అక్కడ గాబ్లిన్స్ మాస్టర్ అన్నిటి చంపేసి డైలీ కిస్ట్ అయితే పూర్తి చేస్తారు. ఇక మన సిస్టమ్ అయితే ఓపెన్ అయ్యి మీరు డైలీ క్విస్ట్ అయితే పూర్తి చేశారని చెప్పేసి అంటుంది. కానీ మన సూ దాని వైపు చూస్తూ ఉంటాడు. నేను ఇప్పటికే సిస్టమ్ చూపించిన గాబ్లిన్స్ నేనైతే చంపాను, కానీ ఇవి ఇంకా లెక్క పెడుతుంది తప్ప చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేదో బాగుంది, అలాగైతే ఈ సంఖ్య ఎంతవరకు పెరుగుతుందో మనం చూద్దామని చెప్పేసి మన ఉల్ఫ్ అయితే అంటాడు. ఇక ఇటు మన ఉల్ఫ్ అయితే నా వల్ల కాదు, నేను ఇప్పటికే చాలా గాబ్లిన్స్ మాస్టర్ని చంపాను, నేను చాలా అలసిపోయానని చెప్పేసి మన ఉల్ఫ్ అయితే అంటుంది. ఇక మనోడు వచ్చేసి డైలీ క్విస్ట్ మళ్ళీ పూర్తి చేసి మనోడు మళ్ళీ తన రివార్డ్ చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాడు. ఇక మనోడికి మన సిస్టమ్ అయితే వచ్చేసి రికవరీ స్ట్రెంత్ కొన్ని పాయింట్స్ అలాగే ఒక ర్యాండమ్ బాక్స్ అయితే ఇస్తుంది. ఇక మన సూహు అయితే వచ్చేసి రికవరీ మోడ్ యూజ్ చేసి మనోడు ఫుల్గా హీల్ అవుతాడు. ఇదేదో చాలా బాగుంది, ఇలాగే నేను డైలీ క్విస్ట్ పూర్తి చేసి ఇలాంటివి దాచిపెట్టుకుంటే ఎప్పుడైనా యుద్ధంలో గాయపడ్డప్పుడు నాకు సహాయంగా ఉంటుందని చెప్పేసి మన సూహు ఆలోచిస్తూ ఉంటాడు. ఇలాగైతే మరి నేను ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, డైలీ క్విస్ట్ పూర్తి చేసినా కానీ నేను ఈజీగా లెవెల్ అప్ అవ్వగలనని చెప్పేసి మన సూహు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మనకు సిస్టమ్ అయితే వచ్చేసి మన సూహుకు ఒక 2 బాక్సెస్ అయితే ఇస్తుంది. దానిలో ఒకటి ఎన్నుకోమని అయితే ఉంటుంది. మనోడు దాన్ని ఏది ఓపెన్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మనోడు దాంట్లో ఒక బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనోడికి ఒక గాంటెక్ గ్లౌజ్ అయితే వస్తుంది. ఇక మన సూ వచ్చేసి నేను ప్రతి ఒక్కసారి షాడో సోల్జర్స్ని పిలవలేను కాబట్టి నాకు కూడా ఒక ప్రత్యేక ఆయుధం ఉంటే బాగుంటుందని చెప్పేసి మనోడు ఆ గ్లౌజెస్ అయితే తొడుక్కుంటాడు. ఇక నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క పాయింట్ వచ్చేసి నేను నా స్ట్రెంత్ పెంచుకోవడానికి యూజ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మన సిస్టమ్ అయితే ఓపెన్ అయ్యి మీ దగ్గర మీ పార్ట్నర్ చాలా భయపడుతున్నారని చెప్పేసి అంటుంది. ఇప్పటికే మన ఉల్ఫ్ అయితే వచ్చేసి 3 అవర్స్ నాన్ స్టాప్ అయితే అక్కడ ఉన్న గాబ్లిన్స్ మాస్టర్తో ఫైట్ చేయడం వల్ల చాలా అలసిపోయి ఉంటుంది. ఇక మనోడు మళ్ళీ ఫైట్ చేయమంటాడు అని చెప్పేసి అది భయపడుతూ ఉంటుంది. ఇక మన సుహు వాటిని చూసిన వెంటనే సర్లే మీకు కూడా ఒక బ్రేక్ ఇస్తా పదండి బయటికి వెళ్దామని చెప్పేసి అంటాడు. ఇక మనోడు డంజన్కి ఓపెన్ చేసి దాని నుండి బయటికి అయితే వస్తూ ఉంటాడు. ఇటు మనోడు వచ్చేసి ఇంతగా హైనా గిల్డే కదా రీపల్ గిల్డ్ని కూడా నడుపుతున్నది, ఇంతగా వాటి గురించి వివరాలు ఎక్కడ సేకరించాలని చెప్పిస్తాడు. డంజన్ గిల్డ్ నుంచి అయితే బయటకు వస్తాడు. ఇక మనోడు డంజన్ నుండి బయటకు వచ్చిన వెంటనే తన ఫోన్ అయితే చెక్ చేసుకుంటూ ఉంటాడు. హ్యూంగ్ అనే ఒక వ్యక్తి మనోడికి మెసేజ్ చేసి ఉంటాడు. సుహు నాకు నీ సహాయం కావాలి, నేను పంపించిన లొకేషన్ నువ్వు రా అని చెప్పేసి అంటాడు. ఇక మనోడు కూడా ఆ లొకేషన్ వెతుక్కుంటూ ఆ ప్రదేశానికి అయితే వెళ్తాడు. ఇక కొన్న వ్యక్తి అయితే వచ్చేసి సుహు ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు, నేను ఎక్కడున్నా ఇక్కడికి రా అని చెప్పేసి మనోని అయితే పిలుస్తాడు. ఇక మన సుహు వచ్చేసి నన్ను ఎందుకు పిలిచామంటే ఇప్పుడు ప్రస్తుతం నేనైతే డంజన్ లోకి వెళ్ళాలి, కానీ ఇక్కడ వర్కర్స్ ఎవరు రాలేదని చెప్పేసి మనోడు చాలా కోపంగా అయితే ఉంటాడు. ఇక దాని విన్న మన సుహు అయితే వచ్చేసి నువ్వు అంత కోపడాల్సిన అవసరం లేదు, నేను నీకు సహాయం చేస్తా అని చెప్పేసి మన సుహు అంటాడు.
ఇక దానికి అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి నువ్వు నాకు సాయం చేస్తానని చాలా ధన్యవాదాలు సుహు, ఈ సూట్ వేసుకో అని చెప్పేసి మనోడికి అక్కడున్న సూట్ అయితే ఇస్తాడు. ఇటువైపు మన సుహు వచ్చేసి ఇది మైనింగ్ టీం వేసుకునే సూట్లో లేదు, ఇది కొంచెం భిన్నంగా ఉందని చెప్పేసి మనోడు అడుగుతాడు. ఇది కంపల్సరీగా మనం వేసుకోవాలి, మనం వెళ్ళే ప్రదేశం చాలా ప్రమాదకరమైనది అని చెప్పేసి అంటాడు. ఇక కొన్న వ్యక్తి అయితే వచ్చేసి ఇప్పుడు మనం మైనింగ్ టీమ్గా లోపలికి వెళ్ళట్లేదు, హమాలీ టీమ్గా మనం లోపలికి వెళ్తున్నామని అంటాడు. ఈ హమాలీ టీం అనేది హంటర్స్ పక్కనే ఎప్పుడూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు గాయపడ్డప్పుడు వీళ్ళు కూడా యుద్ధం చేస్తారు కాబట్టి వీళ్ళు ఎప్పుడు వాళ్ళ దగ్గరే ఉంటారు. ఇక మన సుహు వచ్చేసి అతను ఇచ్చిన సూట్ అయితే వేసుకుంటాడు. ఇక తర్వాత అక్కడ కొంతమంది అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఏంటి మీరు ఇంత తక్కువ మంది ఉన్నారని చెప్పేసి మనోడిని అయితే అడుగుతాడు. ఇక దానికి మనోడైతే వచ్చేసి నన్ను మీరు క్షమించండి, ఈ రోజు రావాల్సిన వర్కర్స్ ఎవరు రాలేదు, అందరూ సెలవు పెట్టుకున్నారని చెప్పేసి మనోడు అంటాడు. ఇక దానికి ఆ కొన్న వ్యక్తి అయితే వచ్చేసి ఏంటి మీరు మాతో ఆటలాడుతున్నా, ఆల్రెడీ మీరు కాంట్రాక్ట్ సైన్ చేశారు కదా, అయినా మేము రీపర్ గిల్డ్కి ఎంత మనీ చెల్లించావో మీకు తెలుసా అని చెప్పేసి ఆ కొన్న వాళ్ళపైన అయితే కోపాడుతూ ఉంటాడు. ఇక కొన్న వ్యక్తి అయితే వచ్చేసి ఒకవేళ మీరు కనుక డంజన్లో మాకు ఎటువంటి ఉపయోగకరంగా లేకపోతే నేను హంటర్ అసోసియేషన్కి కాల్ చేసి మీరు హౌలలుగా ఉండటానికి పనికిరాలని నేను చెప్తాను, వాళ్ళ తర్వాత మిమ్మల్ని తీసేస్తానని చెప్పేసి అంటాడు. ఇక మనోళ్ళు వచ్చేసి మీరు మమ్మల్ని క్షమించండి, మాకు వీలైనంత సహాయం మేము మీకు చేస్తామని చెప్పేసి అంటారు. ఇక మనోడు మన సుహు దగ్గర వచ్చేసి సుహు వీళ్ళు మనల్ని చాలా తక్కువ అంచనా వేస్తారు, మనం ఎందుకు పనికిరామని వీళ్ళు అనుకుంటున్నారు, నీ సమ్నింగ్ మ్యాజిక్ యూజ్ చేసి వీళ్ళందరికీ పిచ్చెక్కేలా మనం ఏంటి వీళ్ళందరికీ నిరూపిస్తామని చెప్పేసి ఆ కొన్న వ్యక్తి అయితే మన సుహుతో అంటాడు. ఇక వాళ్ళంతా కలిసి అక్కడ డంజన్ గేట్ ఓపెన్ అయి ఉంటుంది, ఆ ప్రదేశానికి అయితే వెళ్తూ ఉంటారు. ఇక ఇటువైపు మన సుహు అయితే వచ్చేసి నాకు సిస్టమ్ కొన్ని ర్యాండమ్ బాక్సెస్ అయితే ఇచ్చింది, అదేవిధంగా నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఆయుధాన్ని డంజన్ గేట్లో ఉపయోగించాలని మన సుహు అనుకుంటాడు. ఇక ఆ కొన్న వాళ్ళంతా వచ్చేసి ఆ డంజన్ గేట్ ఎక్కడ ఓపెన్ అయిందో అక్కడ ప్రదేశానికి అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక ఇటువైపు మన కొన్ని మాన్స్టర్స్ అయితే చూపెడుతూ ఉంటారు, కొన్ని మాన్స్టర్స్ వాటిపైన అటాక్ చేయడం వల్ల అవి కూడా వాటిలా మారి అక్కడే చనిపోయి అయితే ఉంటాయి. ఇక ఇటువైపు మన సుహు అయితే వచ్చేసి నాకెందుకు ఇక్కడ ఒక పెద్ద ప్రమాదమే జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుందని చెప్పేసి మన సుహు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక్కడితో చాప్టర్ 15 అయితే అయిపోయింది గైస్. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కైజన్ నెంబర్ 8 112 చాప్టర్ అయితే రిలీజ్ అయింది, అది ఈరోజు ఈవినింగ్ కానీ లేదంటే మార్నింగ్ కానీ అప్లోడ్ చేస్తా. మీరు ఆ వీడియో మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.